తప్పుకోండి తప్పుకోండి. ఏం జరిగిందమ్మా అలేఖ్య? ముందు ముందు మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మని బ్రతికించుకోవాలి. అమ్మా, అంబులెన్స్ కి కాల్ చేశారా? చేశామమ్మా. ప్రస్తుతానికి అందుబాటులో లేదు, రావడానికి సమయం పడుతుందన్నారు. బావా, అంబులెన్స్ గురించి ఎదురు చూస్తే రుద్రాణి గారి ప్రాణాలకి ప్రమాదం. మన కార్లో హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. తొందరగా బయలుదేరదాం పదండి. అత్తయ్య, మీరంతా ఎందుకు? పర్వాలేదులేమ్మా, మేము వస్తాం. అందరం వెళ్ళినా చేసేదేముంది నాన్న? అవును మామయ్య, అవని వాళ్ళు తీసుకుని వెళ్తారులే. మనం ఇంటికి వెళ్దాము. ఏదైనా అవసరమైతే మేము ఫోన్ చేస్తాంలే అత్తయ్య. బావా, బయలుదేరదాం పదా. కాస్త హెల్ప్ చేయండి, రండి. పట్టండి. జాగ్రత్త. శ్రీకర్కి ఏమైనా అయ్యిందేమోనని కంగారుగా పరిగెత్తుకొచ్చాను. రుద్రానికి ఇలా జరిగిందేంటి? గన్ను పట్టుకొని వేటకి బయలుదేరినట్టు బయలుదేరుంటుంది. ఆ వేటలో ఎవరు బలవ్వాల్సిందో గాని రుద్రానే బలైపోయింది. పాపం, ఆవిడ పరిస్థితి చూస్తుంటే బ్రతికే అవకాశాలు పెద్ద కనిపించడం లేదు. అలా అనకు కృష్ణ. సిచ్యువేషన్ అలాగే కనిపిస్తోందమ్మా. కూతురు తన మాట వినకుండా ఎదురు తిరిగిందని ఆత్మహత్య చేసుకోబోయిందా ఏంటి? రుద్రాణి గారు భయపెడతారు గాని భయపడరు, వేటాడతారు గాని పారిపోరు, చంపేంత సాహసం చేస్తారు గాని ఆత్మహత్య చేసుకునే రకం కాదు. అవునండి, ఆవిడ మా ఊరు శివంగి. ఏదో జరిగింది. దేవుడా, రుద్రాణిని కాపాడు. ఇక బయలుదేరదామా? వేద, పద. ఏంటోదినే ఇలా జరిగింది? ఇలా జరిగింది రుద్రాణి గారు, ఇలా జరిగింది ఏంటి? ఏమైంది? అనుకోకుండా గన్ ఫైర్ అయింది. బుల్లెట్ అమ్మకి తగిలింది. ఎంతసేపు అయింది? ఓ అరగంట అయింది డాక్టర్. బ్లడ్ చాలా వేస్ట్ అయినట్టుంది. ఇమ్మీడియట్ గా ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేయండి.
శ్రీశైలం అడవుల్లో కోతులు తిరుగుతున్నట్టు అలా తిరుగుతున్నావేంటి బావా? నేను ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. అన్నయ్య సగం జీవితం ఈ ఇంట్లో ఇలా వాకింగ్ చేయడానికే సరిపోయింది. ఆగవయ్యా, ఏంటే నీ బాధ? ముందు నీ బాధ ఏంటో చెప్పు. అక్కడ సిరిపురంలో ఏం జరుగుతుందా అని తెగ టెన్షన్గా ఉంది. కృష్ణబాబుకు ఫోన్ చేసి విషయం అడుగుదామా అనుకుంటే ఫోన్లు కలిసి చావడం లేదు. అది నా బాధ. అయిపోయి ఉంటుంది. ఏంటది? శ్రీకర్ అలెక్యల పెళ్లి అయిపోయి ఉంటుంది. హ, అయ్యుండదు, ఖచ్చితంగా అయ్యుండదు. మొగుడికి మరో ఆడదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవని పెళ్లి చేసుండదు. అవని అత్తగారైన వేదవతి గారు, అవని మామయ్య గారైన ప్రసాదరావు గారు పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నారు కాబట్టి జరిగి ఉండదు. అవని తోడికోడలైన నిహారిక, అవని బావగారైన కృష్ణబాబు పెళ్లిని ఆపలేకపోయుంటారు. అవనికి ఆఖరి నిమిషం బాగా కలిసొస్తుంది. అందులో అనుమానమేమీ లేదు. చాలే ఆపు. బంధుత్వాల్ని ముడిపెట్టి మాటకు ముందొక అవని, మాటకు చివరొక అవని తగిలించి మాట్లాడుకో. బాగా మండిందా? ఇదిగో మండదా మరి. ఏ పేరైతే వినకూడదు అనుకుంటామో ఆ పేరు పదే పదే పలికితే ఎవరికైనా మండుతుంది. ఈసారి పెళ్లి ఆగిపోయిందంటే గనక అలేఖ్యతో శ్రీకర్ పెళ్లి ఈ జన్మలో జరగదు. అదిగో కృష్ణ వాళ్ళు వస్తున్నారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. పెళ్లి సీన్ ఏమైంది కృష్ణబాబు? పెళ్లి అయిపోయింది నిహారిక. మన హీరోయిన్ అవని, హీరో శ్రీకర్ ఏరి? అడుగుతుంటే మాట్లాడరేంటి? ఇద్దరి మొహాలు మాడిపోయిన మసాలా దోశల్లా ఉన్నాయంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అవును బావ, ఇద్దరి మొహాలు ఆనందంగా వెలిగిపోవలసింది పోయి ఏడుపు మొహాలు కనబడుతున్నాయంటే ఏదో జరగకూడదే జరిగిందని అర్థం. అవునన్నయ్య, సీన్ రివర్స్ అయింది. అంటే పెళ్ళి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోయిందా? అవునక్క. మీరందరూ కోరుకున్నట్టు పెళ్లి జరగలేదు. చివరి నిమిషంలో అమ్మవారు అనుగ్రహించి అవని మాంగల్యాన్ని కాపాడింది. ఎలా ఆగింది? రుద్రాణి ఎలా ఒప్పుకుంది? అలేకి ఎలా తట్టుకుంది? అసలు ఇలా జరగకూడదే. ఒక చెడు కార్యం చేయడానికి రుద్రాని గుడిని వేదికగా ఏర్పాటు చేసుకుంది. దేవుడి సాక్షిగా అలేకి అవనికి అన్యాయం చేయబోయింది. మనుషులు పరిస్థితులకు తల ఒగ్గి ఆగిపోయినంత మాత్రాన దైవం ఊరుకుంటుందా? ప్రకృతి ఊరుకుంటుందా? అలేఖ్యలో పశ్చాత్తాపం కలిగించింది. రుద్రానికి శిక్ష పడేలా చేసింది. మామయ్య గారు, మీరిలా ఇండైరెక్ట్ గా చెప్తే మాకేం అర్థం అవుతుంది? కాస్త వివరంగా చెప్పండి. మీకు పూర్తిగా అర్థం కావాలంటే అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మీకు తెలియాలి. అక్కడేం జరిగిందంటే, అక్క, అలేఖ్యది? అలేఖ్య కనిపించడం లేదురా. కూర్చో. వద్దు శ్రీకర్ గారు. అవనియే శ్రీకర్ గారికి సరైన భార్య. నేను అలాంటి స్థానానికి అర్హురాల్ని కాను అని ప్రకృతి చెప్పిందన్నది నిజం. అంత జరిగిందా? జరుగుతుందమ్మా. చెడు మీద మంచి గెలిచినప్పుడు అలాగే జరుగుతుంది. సినిమా రేంజ్ లో జరిగింది. అవని అలేఖ్య శ్రీకర్ల కథ ఇలా మలుపు తిరిగిందా?
మీకొక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకోండి. అవని విషయంలో మీరు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు, చెడు చేయాలని చూస్తున్నారు. ఇంకోసారి నా కంట్లో పడ్డారంటే మాత్రం మర్యాదగా ఉండదు. నా భార్య లాంటి జాతకం అయితే కలిసింది కానీ బుద్ధి మాత్రం తేడాగా ఉందమ్మా. మార్చుకుంటే మంచిది. ఇదంతా జరగడానికి మూల కారణం ఎవరో తెలుసా? ఆ సుజాత. ఆ సుజాత అలేఖ్యని కిడ్నాప్ చేయడం వల్ల స్టోరీ మొత్తం మారిపోయింది. అయినా పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ అయిపోతుంది. టపాసులు తెచ్చుకొని దీపావళి రంజులో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా. చివరికి ఇలా అయింది. నేను అనుమానించినట్టే జరిగింది. ఇక హాస్పిటల్ దగ్గర నుంచి స్క్రీన్ ప్లే ఎలా మారబోతుందో. అవుని, రుద్రాణి గారికి బుల్లెట్ ఎలా తగిలి ఉంటుంది? నాకు మాత్రం ఏం తెలుసు బావా, నేను కూడా నీతోనే ఉన్నాను కదా. అలేఖ్యని అడుగుదాం. గుడి దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. ఈ సమయంలో అడగడం కరెక్ట్ కాదు. ముందు రుద్రాణి గారి పరిస్థితి ఏంటో తెలిస్తే తర్వాత మెల్లగా అన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. తన నన్ను వదులుకుందని సంతోషపడేలోపు ఇలా జరిగింది. ఏం చేస్తాం? ఏ క్షణం ఏం జరుగుతుందో మనం ఊహించగలమా ఏంటి? సరే, నువ్వు వెళ్ళి తనను కాస్త ఓదార్చు. అంతే నరకం అనుభవించింది. మరో పెళ్లి చేసుకో అని భయపెట్టలేదు, బ్లాక్మెయిల్ చేయలేదు, బలవంతంగా మరో పెళ్లి చేయడానికి సిద్ధపడలేదు. కూతురు ఇష్టపడిన వాడినిచ్చి పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. నా కోసం ఎంత చెయ్యాలో అంతకంటే ఎక్కువే చేసింది. మా అమ్మ లాంటి అమ్మ ఎవరికీ ఉండదని నేను గర్వంగా చెప్పుకోగలను. అలాంటి అమ్మను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. పొరపాటున తనకేమైనా అయ్యిందంటే నేను బ్రతకలేను. అమ్మ విలువ అమ్మని కోల్పోయినా నాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ లోకంలో మనకి ఎవ్వరున్నా లేకపోయినా అమ్మ ఉంటే ఈ లోకాన్ని జయించేయచ్చు. అమ్మకేం కాదు, నువ్వు భయపడకు. పేషెంట్ స్పృహలోకి వచ్చారు, డాక్టర్ గారు రమ్మంటున్నారు. అమ్మా 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 అందుకే పిలిపించాను. లేదంటే ఇలాంటి కండిషన్లో ఎవర్నీ అలౌ చేయం. మీ అమ్మగారితో మాట్లాడి వెంటనే బయటికొచ్చేయండి. అమ్మా
అమ్మా అమ్మా అమ్మా అలేఖ్య, అవని వాళ్ళే నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారమ్మా. అసలు ఏం జరిగిందండి? ఎందుకు మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అలేఖ్యని అడుగుతుంటే చెప్పడం లేదు. మీరు పెళ్లి దగ్గర నుంచి కోపంతో వెళ్ళిపోయేసరికి ఇంటికి వెళ్ళిపోయారని అనుకున్నాం. మరి గన్ ఫైరింగ్ ఎలా జరిగింది? నా కూతురికి దక్కని నిన్ను అవనికి కూడా దక్కకుండా చేద్దామని నిన్ను చంపడానికి కన్ను తీసుకుని బయలుదేరాను. పదిహేను సంవత్సరాల నుంచి నీ గురించి పిచ్చి దానిలా ఎదురు చూసిన నా కూతురు చివరి నిమిషంలో నిన్ను వదులుకోవడం నాకు నచ్చలేదు. అందుకే నిన్ను అంతం చెయ్యాలని బయలుదేరాను. వదులు తల్లి, వద్దమ్మా. అమ్మా నీ భర్తను నీకు వదిలేయడమే కాకుండా నీ భర్తని కాపాడడం కోసం తల్లి కట్టం పడిపోయింది. నువ్వు నా కూతురి కోసం చేద్దామనుకున్న త్యాగం కంటే నా కూతురే నీకోసం పెద్ద త్యాగం చేసింది. నా కూతురు మంచిగా మారిపోయింది, నాకు మాత్రం పగ ఉండిపోయింది. అందుకే ఇలాంటి శిక్ష పడింది. ఇక నేను బతకనని నాకు అర్థమైపోయింది. నా కూతురుకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నానని తెలుస్తోంది. అలా మాట్లాడకమ్మా. అమ్మా, మీకేం కాదు. మిమ్మల్ని మేం బ్రతికించుకుంటాం. అంత నమ్మకం నాకు లేదు.